అంటే మీకు లైక్ స్టార్ట్ చేసినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు డిడ్ హీ మెన్షన్ ఇది 2 పార్ట్స్ లేదా పార్ట్స్ ఉంటుంది అని చెప్పి చెప్పేశారు. చెప్పారు. మీకు ఫస్ట్ పార్ట్‌లో ఇలా మేరీ ఉంటారు. క్యారెక్టర్ ఉంది. వసుధ క్యారెక్టర్ ఉంటుంది. ఆ! మేరీ క్యారెక్టర్ ఇంకొక అమ్మాయి చేస్తుంది. బికాజ్ ద యంగ్ ఈస్ వన్. యంగ్ వన్. యాహ్! మీరు వసుధ క్యారెక్టర్ చేస్తారు. విచ్ ఇస్ ద ఓల్డ్ వర్షన్ ఆఫ్ మేరీ. బట్ ఐ థింక్ ప్రశాంత్ గారు అనవసరంగా మేరీకి ఇంకొకళ్ళని పెట్టారండి. ఈవిడ మేము ట్రై చేసాము. ఎందుకు ఓకే. సార్ అని అడిగినప్పుడు ఎందుకు అంటే వసుధ ఇస్ అ విలన్ దాంట్లో. అవును. సో మీరు ఫస్ట్ మేరీ నేనే చేసి ఉంటే యూ విల్ ఈజీలీ ఓహ్! దట్ ఓకే. వసుధ అండ్ మేరీ ఆర్ సేమ్ అని చెప్పి. అవును. సో అది ఆ ట్విస్ట్ రివీల్ చేయకుండా ఉండడం కోసం ఉండడానికి దట్ ఇస్ మేరీ, దిస్ ఇస్ వసుధ. నిజం. ఇద్దరికి ఏమి సంబంధం లేకుండా ఫైనల్ గా చూస్తే మేరీ ఈజ్ ఈక్వల్ టు వసుధ. ఈ అమ్మాయే ఆ అమ్మాయి ఫైనల్ గా. కానీ వెరీ వెల్ ప్లాన్డ్ అసలు ప్రశాంత్ గారు. చాలా పక్కడబందీగా ప్లాన్ చేసావు మైక్. ఎంత కష్టపడి ఉంటారు. Truly, truly. ఐ థింక్ ఐ హర్డ్ 54 క్యారెక్టర్స్ ఉన్నారంట దాంట్లో. ఓకే. ఫర్ చాప్టర్ 3 ఆర్ ఇప్పుడు మనం చేసిన 1 and 2. ఓకే 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 ఓకే. సో థింక్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి యూ వుడ్ హావ్ థాట్ వాట్ దే హ్యావ్ టు డూ. బికాస్ నా సార్ అదే రాజు గారు కదా, చంద్రిక ఫాదర్ అండ్ మదర్ క్యారెక్టర్, జ్వాలకోటి గారు. సో వాళ్ళ క్యారెక్టర్ కూడా యూ షుడ్ హావ్ సీన్ కదా. విలనిజం నాకు ఉండదు. చూస్తే యాక్చువల్లీ వన్ అంతా వాళ్ళే చాలా కన్నింగ్ గా ఉన్నారు, వీళ్ళే చేశారు అన్న ఫీలింగ్ వి గెట్ దట్. యాక్చువల్లీ చాలా అసలు నేను ఆయనతో కూడా చెప్పా, ఎన్ని మిస్లీడ్స్ చేశారండి, ఇది కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే ఒకసారి తర్వాత మేడం గారు వచ్చి ఏదో డైలాగ్ చెప్తారు కదా, ఎందుకు వెళ్తున్నాం ఇక్కడ ఉంది కదా తీసుకోండి. We would have thought like, okay, they are planning to kill her also. అవును. See, ఇలా చాలా చాలా మిస్లీడ్స్ చేశారు ప్రశాంత్ గారు. ఐ మీన్ సినిమా లవర్ గా అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను అనుకున్న చాలా ప్లాట్స్ రాంగ్ అని ప్రూవ్ చేసింది చూస్తున్నంతసేపు సిరీస్. ఐ యూస్ టు నేను చాలా చాలా ఫాస్ట్గా కనిపెడతా ఉంటాను బేసిక్గా. థ్రిల్లర్స్ నాకు చాలా ఇష్టం. చూస్తున్నప్పుడు వీడే విలన్, వీడే చంపేశాడు, వీడే అని ఐ యూస్ టు గెస్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ నేను చాలా మిస్లీడ్స్ నేనే మిస్ అయిపోయి ఉన్నాను. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట. బికాస్ మై డాటర్ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ అండ్ షీ వాజ్ టాకింగ్ లైక్, అమ్మా ఇస్ ఇట్ ఎనీథింగ్, ఆర్ యూ హెల్పింగ్ హిమ్ టు డూ సంథింగ్, క్వశ్చన్స్ అలా ఉంటుంది. బికాస్ he portrayed each and every character in second season. It was really amazing. నేను కూడా షాక్ అయిపోయా. ఐ వాజ్ లైక్ ఇలాగే కూర్చో షూట్ ఉంటాం షూట్ బికాస్ ఐ నో ఐఎమ్ ద వన్ హూ డిడ్. అవును. కానీ ఇక్కడ లింక్ ఎలా వచ్చిందంటే నా దగ్గర రాకుండా అలా వెళ్ళి అలా తిరిగి టిల్ షీ కమ్స్ టు మై హౌస్ అండ్ టాక్. ఈవెన్ ఐ వాజ్ సర్ప్రైజ్ అప్పుడు వరకు అన్ని క్యారెక్టర్స్ ఉందన్నమాట బిఫోర్ రివీలింగ్ మీ. అవును, చాలా లేయర్స్ 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 రివీల్ చేస్తే కానీ మీ దాకా రాలేం మేము ఆబ్వియస్లీ. ఫైనల్ ఎస్ వి కేమ్ త్రూ, వచ్చేసాము. చంద్రికాని కాదు సహస్రాన్ని ఈవిడ ఖతం చేసేసిందని తెలుసుకున్నాం. నాకు ఫీల్ మేము ఒక షాక్ గా అయిందండి, చంద్రిక కాదు సహస్ర కూడా ఉందా అని, ట్విన్స్ అని చెప్పి. దట్ వాజ్ లైక్ టూ గుడ్ అండి. ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపించింది నాకు మన సిరీస్ గురించి. అయితే ఇప్పుడు అప్కమింగ్ ఎలాంటి వాటితోటి ఆడియన్స్ ఎంగేజ్ చేద్దాం అనుకున్నారు? అంటే ఇప్పుడు దాకా మీరు కొన్ని చేశారు, పాజ్ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇట్స్ లైక్ బ్యాంగ్ ఆన్ ప్రాజెక్ట్ కానిస్టేబుల్ కనుక. ఆఫ్టర్ దిస్ ఎలాంటి పాత్ని అంటే ఎలాంటి క్యారెక్టరైజేషన్స్ని చూస్ చేసుకుందాం అనుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు దాకా మీ ఆర్క్ చూసుకుంటే యు ఆర్ వెరీ చూజీ, చాలా పర్టికులర్గా చూస్ చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది. సో హౌ యూ విల్ చూస్ ఫ్రమ్ దిస్ ఇక్కడ నుంచి? అంటే విలన్ గానే కంటిన్యూ చేస్తారా? సీరియస్లీ డోంట్ నో హౌ ఐఎమ్ గోయింగ్ టు గో త్రూ ఎవ్రీథింగ్. బికాస్ ఇప్పుడు నేను ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి విలన్ క్యారెక్టర్ కొన్ని ఐ మీన్ సీరియల్స్ అది చూస్తే ఐ హ్యావ్ డన్ గుడ్ వన్స్. బట్ ఈ కానిస్టేబుల్ కనుక హ్యాస్ గివెన్ మీ సో మచ్. సో ఇంకా మళ్ళీ ఐ విల్ గో టు దాట్ ఆర్ I don't know because depend on how they are going to portray me in future. మళ్ళీ ఎంతకంటే సీజన్ 2లో మంచిగా వచ్చి మళ్ళీ నేను చిన్న క్యారెక్టర్ చేస్తే అది మళ్ళీ క్లాష్ అవుతుంది అన్నమాట. ఏంటి అమ్మాయి మంచిగా చేసింది కదా, మళ్ళీ ఏంటి అమ్మాయికి ఏమి రాకపో వల్ల షీ ఈస్ డన్ లైక్ దిస్ అని చెప్పడం అది కూడా జరుగుతుంది ఆబ్వియస్లీ. ఎస్. సో ఐ డోంట్ నో, ఇట్ డిపెండ్స్ ఆన్ how am I going to take it. And one more thing, సీజన్ క్లోజ్ అయ్యే టయానికి మళ్ళీ ఇంకో బ్యాంగ్ ఆన్ ఫర్ సీజన్ 3. ఫోన్ చేయడం ఏంటో, శ్రీనివాస్ గారు మీరు కలిసి రావడం ఏంటో, ఆయన ఫోన్ బూత్ లో బయట ఉండడం ఏంటో,
నా కూతురు ఎక్కడమ్మా అని మీరు అనడం, దట్ వన్ అసలు 2 కూడా ఒక్కసారి అనొచ్చు కదా మా ఆడియన్స్ కోసం. కనకం నా కూతురు ఎక్కడ? కనకం నా కూతురు ఎక్కడమ్మా? చెప్పుమా కనకం, నా కూతురు ఎక్కడా? చెప్పు కనకం, నా కూతురు ఎక్కడా? సూపర్ అసలు.